వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా? మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇవ్వకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈరోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్బీ స్టేడియంకు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్బీ స్టేడియంకు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమైతే ఈరోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈరోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు వేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవమైతే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈరోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. కానీ అదే నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి దాదాపుగా 11 ఏళ్ళు అయిపోయి 12వ ఏడుకు మనం అడుగు పెడుతున్నాం. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ లెక్కనైనా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు బకాయి పడ్డాడు, బాకీ పడ్డాడు. ఆయన ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలంటే 2 ఉద్యోగాలు ఇచ్చిండు. ఒకటి కిషన్ రెడ్డికి, 2 బండి సంజయ్కి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 2 ఉద్యోగాలు. ఆ రెండిట్లో ఒకటి కిషన్ రెడ్డికి ఇస్తే ఇంకొకటి బండి సంజయ్కి ఇచ్చారు. ఇంకెవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఎవరికైనా ఈడున్న వేలాది మందిలో నరేంద్ర మోడీ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఈడున్న 1000 మందిలో ఎవరికైనా ఉన్నాయా చెప్పండి. ఎవరికైనా మోడీ మీకు ఉద్యోగం ఇచ్చిండా? మరి ఇన్ని 1000 మంది పట్టభద్రులు ఇక్కడ ఉన్నారు, ఒక్కరికి కూడా మోడీ ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ బీజేపీ వాళ్ళు పట్టభద్రుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఐటీఐలను ఒకనాడు ఐటీఐలు అంటే ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేది. ఇవాళ ఐటీఐలో చెప్పే చదువుకు బయటకు వస్తే సంబంధమే లేదు. సర్టిఫికెట్ ఉంటుంది, వాడికి పని ఏం చేయాలో తెలియదు. అందుకే టాటా కంపెనీతో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాలి అని 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీసీలుగా మార్చి అక్కడ శిక్షణ పొందిన వాళ్లకు టాటా సంస్థలనే ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఈ రోజు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసింది మన పార్టీ, మన ప్రభుత్వం. నేను చేసింది నిజమైతే మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు. ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా